హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రజిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్. ఏంటక్కో ఎక్కడికి వెళ్ళిపోయావు అనుకుంటున్నారు కదా. రక్షాబంధన్ కాబట్టి నేను ఇంటికైతే వచ్చాను. నాన్నకైతే రాఖీ కట్టడానికి వచ్చాను. యాక్చువల్గా చెల్లెలు కూడా వచ్చేది ఉండే, సమ్ రీజన్స్ వల్ల వాళ్ళు రాలేకపోయారు. ఇంకా వాళ్ళు రాలేరు కదా అని చెప్పేసి నేను కూడా రాకుండా ఉండలేకపోయాను. ఇంకా డాడీకి అయితే రాఖీ కట్టడానికి వచ్చేసాను. మేము ముగ్గురం అనమాట. మీ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు ముగ్గురు అని చెప్పేసి. ఇంకా ముగ్గురు ఏ ఒక్కరు రాకపోయినా డాడీ బాధపడతాడు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే వచ్చేసాను. అలాగే వచ్చి డాడీకి అయితే రాఖీ కట్టాను. ఎర్లీ మార్నింగ్ 6 o'clock కట్టేశాను. ఎందుకంటే డాడీ డ్యూటీకి వెళ్తా అని చెప్పేసరికి సర్లే పొద్దున్నాక వేస్ట్ కూర్చోవడం ఎందుకులే, కనీసం అలా డ్యూటీ కన్నా వెళ్తే కొంచెం తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పేసి. అంటే ఇక్కడ ఏంటంటే లేజినెస్, మనకి పొద్దున్నే లేచి పొద్దున్నే రాఖీ కట్టాలా అని ఒక ఫీలింగ్ అట్లా ఉంటుంది కదా. ఇంకా నేను అలా ఫీల్ అవ్వకుండా సర్లే డాడీ కోసం అని చెప్పేసి పొద్దున్నే లేచి తలారా స్నానం చేసుకొని దీపం ముట్టించుకొని, ఇంకా డాడీ ఆల్రెడీ డ్రెస్లోనే ఉన్నాడు. మీకు అర్థమవుతుంది కదా, డాడీ సెక్యూరిటీ అనమాట. ఇంకా ఫైనల్గా రాఖీ అయితే సెలబ్రేషన్స్ అయిపోయాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అంటే చాలామంది అంటారు అన్నలకు తమ్ముళ్ళకే కట్టాలి అని చెప్పేసి. అలా ఏం లేదు, అన్నలకి తమ్ముళ్ళకి కట్టాలి. మనకు మనల్ని ఎవరైతే రక్షణగా చూసుకున్నారో వాళ్ళకి కట్టొచ్చు. నా ఒపీనియన్, అంటే అందరూ అని కాదు, నా ఒపీనియన్. ఐ మీన్ బై ది వే, అందులో నాకు కూడా అన్న తమ్ముళ్ళు ఎవ్వరూ లేరు, అన్నీ మా డాడీ. ఇంకా మా డాడీ కాబట్టి మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు కాబట్టి ఇంకా మా డాడీకి అయితే కట్టేశాను. ఫైనల్గా అయిపోయింది. నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అర్థం చేసుకుంటానని నేను అనుకుంటున్నాను. ఇంకా నా బుజ్జితల్లి కూడా కట్టేస్తుంది. చూస్తున్నారు కదా, పొద్దున్నే స్నానం చేయలేదు కానీ కడుతుంది వాళ్ళ తాతకి. రాఖీ అనగానే గబగబా డ్రెస్ అయితే వేసేసుకుంది, ఇంకా కట్టేస్తుంది. ఫైనల్గా హ్యాపీ అనిపించింది. ఇంకా ఏదో పెడతారని చెప్పేసి కట్టడం కాదండి. నాకైతే ఏదో పెడతారని కాదు, మన ఒక హ్యాపీనెస్, మన కూడా ఉన్నాము, చూసుకుంటారు అని ఒక హ్యాపీనెస్తో నేను కట్టాను. ఏదో పెడతారు ఏదో చేస్తారని చెప్పేసి కాదు. ఇంకా ఫైనల్గా కట్టేశాము. నా ఈ బ్లాగ్ ఎలా అనిపించిందని తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా చూస్తున్నారు కదా, చిట్టి తల్లి అయితే ఏమైందంటే, ఇక్కడ నేను మైసూర్ పాక్ తెచ్చానమాట. ఆ మైసూర్ పాక్ మా డాడీకి పెట్టడం ఏంటో కానీ తిను మాత్రమే అది ఎప్పుడెప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తుంది అనమాట. అంటే పిల్లలందరూ అట్లనే ఉంటారు కదా. డాడీ డబ్బులు ఇస్తుండు ఏమొద్దని చెప్తున్నాను, అంటే నేను డబ్బుల కోసం కాదు కదండి, వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని చూసుకుంటాను. ఇంకా మా అమ్మ తీసుకో అంటే నేను తీసుకున్నా మళ్ళీ అక్కడ పెట్టేసి వెళ్తాను. ఎందుకంటే వాళ్ళు కష్టం చేసుకొని మరీ తెచ్చిస్తే నాకు ఎందుకో తీసుకోవాలనిపించదు. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూలికి వెళ్తారు, పనికి వెళ్తారు కాబట్టి ఆ పనికి తీసుకొచ్చిన పొద్దున్న దాకా కష్టపడి తీసుకొచ్చి మనకిస్తే అవి తీసుకోవాలని అనిపించదు కూడా నాకు. ఇంకా సరే తీసుకున్నట్టు తీసేసుకొని ఏదో వీడియో కోసం అని చెప్పేసి అలా డ్యాన్స్ చేస్తుంది అనమాట. ఎట్లా అనిపించింది? వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్ అందరికీ.